హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మన పూరి జగన్నాథ్ అంటూ రామ్ పోతినేని కాంబినేషన్ వచ్చిన మూవీ డబుల్ స్మార్ట్. మరి డబుల్ స్మార్ట్ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదనేది ఈ ఫుల్ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఈ డబుల్ స్మార్ట్ మూవీ బదులు ఆ మిస్టర్ బచ్చన్ మూవీకి వెళ్ళినా కొంచెం సాటిస్ఫై మూవీ నుంచి బయటకు వస్తారు. ఆ రేంజ్లో ఉంది మరి ఈ డబుల్ స్మార్ట్ మూవీ. నాకైతే చిరాకు దొబ్బింది అసలు. ఈ సినిమా ఎప్పుడు రావాలంటే ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అయిన 2 ఇయర్స్కి వస్తే ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ లేదా సూపర్ హిట్ అయ్యేది. కానీ ఇన్నేళ్ళ తర్వాత వచ్చింది. అండ్ స్టోరీ ఏంటంటే అదే స్టోరీ, అదే కాన్సెప్ట్. అక్కడ చిప్పు పెడితే ఇక్కడ మనకి మైండ్లో అలా ఎక్కడేందంటే మెమరీ ట్రాన్స్ఫర్ ఎక్కడ కూడా సేమ్. కాకపోతే ఇందులో మనకి మదర్ సెంటిమెంట్ అండ్ మన హీరో అసలు విలన్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది మనకి మూవీలో చూపించారు. అండ్ ఆ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్, అది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయాల, కానీ బాగుంది అది మాత్రం. అండ్ ఈ మూవీలో నాకు నచ్చినవి ఏంటంటే మారుమంతా చోరు చింత సాంగ్ అండ్ రామ్ ఎనర్జీ మాత్రం చాలా బాగుంది. ఇన్నేళ్ళ తర్వాత వచ్చినా కానీ సేమ్ మ్యాచ్ అయ్యేలాగా, ఇస్మార్ట్ శంకర్కి మ్యాచ్ అయ్యేలాగా తన ఎనర్జీ మాత్రం అద్భుతంగా ఉంది. అండ్ హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి, కావ్య తాపర్. తను ఈ మూవీలో ఎందుకుందో నాకేం అర్థం కాల, తీసేయండి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్, మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు అనిపించింది. ఇక ఫైట్స్ అంటారా, ఫైట్స్ అంతకేం లేవు. అండ్ ఆ క్లైమాక్స్లో వచ్చి ఆ ఫైట్ ఏదో కొద్దిగా లైట్గా అనిపించింది, కానీ మిగతా అన్నీ నాకు బోరింగ్గానే ఉన్నాయి. మిస్టర్ బచ్చన్ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. దీని మీద ఆ రేంజ్లో ఉంది మరి ఈ మూవీ. మరి డబుల్ స్మార్ట్ మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనేమంటానంటే ఈ డబుల్ స్మార్ట్ మూవీ బదులు మిస్టర్ బచ్చన్కి లేదా తంగలన్ మూవీకి వెళ్ళినా కొంచెం మీరు సాటిస్ఫై అవుతారు. ఈ మూవీ మాత్రం అసలు ఏం బాగోదు. ఫస్ట్ హాఫ్ దాకా పర్లేదు అనిపిస్తుంది, తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా బోరింగ్, మొత్తం బోరింగే. మనోడికి చిప్ పెట్టాక సెకండ్ హాఫ్లో ఏం జరిగింది, సంజయ్ దత్ అనేది మనకు చూపిస్తారు. ఇది ఫ్రెండ్స్ మూవీ. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. నాకైతే మూవీ నచ్చలా. మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్